మతం ప్రచారం ముఖ్యం. ఎక్కడ ప్రచారం కోసం బౌద్ధ సన్యాసులు వెళ్ళేవారు, వాళ్ళు ఇక్కడ హిందూ గ్రంథాలన్నీ పట్టుకెళ్ళేవారు. అవన్నీ వాళ్ళు అక్కడ చదివారు శుభ్రంగా, వాళ్ళు ఉండే శాస్త్రీయ విషయాలు నేర్చుకున్నారు, పరిశోధన చేశారు, కొత్త వస్తువు కనిపెట్టారు. మన కర్మగాలి, అది ఇప్పుడు జర్మనీ వాడి పేరు మీద ఉంది, మన పేరు మీద ఉండవలసిన వస్తువు. ఎందుకంటే మనం పురాణాలుగానే చదివాం. కొబ్బరికాయలు కొట్టుకుని కొబ్బరికాయ పగిలిన తర్వాత అయ్యో కుళ్ళిపోయింది, నా బతుకేమవుతుందో అని కొబ్బరికాయకి భయపడే జాతి తయారైంది. ఇక్కడ మన బుద్ధిని బట్టి మన కాపురం ఉంటుంది, కానీ కొబ్బరికాయని బట్టి మన కాపురాలు ఉండవండి. అంత సెంటిమెంట్లు పెట్టుకుని ఎడవక్కర్లేదు. ఇక్కడ పురాణాలని సెంటిమెంట్ కోసం చదివాం మనం. వాళ్ళు ఎందుకు చదివారు? శాస్త్రీయ విజ్ఞానం కోసం చదివారు. ఇవాళ జర్మనీ, జపాన్ వాళ్ళందరూ బ్రహ్మాండమైనవన్నీ కనిపెడుతుంటే మనం నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఆ హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని, భారతీయ సంస్కృతిని నిలబెట్టుకుని మన ఋషులందరినీ శాస్త్రవేత్తలతో సమానంగా గౌరవించి మన పురాణాలన్నింటినీ శాస్త్రీయ గ్రంథాలుగా భావించగలగాలి. బౌద్ధ